ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. జూలై మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం ఆషాఢ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా? తప్పకుండా అమ్మా. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని అడిగితే మీరు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి. ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు చేసిన తప్పులే కనిపిస్తున్నాయి. ఎప్పుడో చేసిన దానికి కూడా శిక్షలు ఈ మాసంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు మనం మంచి విషయాలు ముందు చెప్పుకుందాం అనుకుంటే ముందు మంచి విషయాలు చెప్పుకుందాం వాళ్ళకి. ఎందుకంటే చాలా తక్కువగా మంచి జరుగుతుంది, తను ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. దీనివల్ల ఏంటి, ప్రతి విషయంలో ముందు వీళ్ళకి ఏదైనా పట్టుదలతో సాధించాలనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుదలగా సాధిస్తారు. అది ఏదైనా కావాలండి. వ్యాపారంలో సొంత వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి సొంత వ్యాపారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు, ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగం వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఇంకా కొంత కష్టపడడానికి ఉద్యోగం అండ్ వీళ్ళు సుఖపడడానికి కాదు. అది అంటే వీళ్ళు అనుకున్న పోస్ట్ కన్నా కొంచెం హార్డ్ పోస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుందిరా బాబా అనిపిస్తుంది, ఆలోచన ఉంటుంది. ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత బంధువుల విషయంలో, ఇంట్లో వాళ్ళ విషయంలో శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఎవరైతే సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళు వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం ఉన్నట్టు చెప్పాల్సిందే కదా. ఇప్పుడు నేను బాగుంది అని చెప్పడానికి ఇక్కడ గ్రాస్యత అనుకూలంగా లేనప్పుడు ఇది అందరికీ బాగుంది అని చెప్పలేను. సో ఏదైతే ఉందో అది నేను చెప్పగలుగుతాను. ఉన్నట్టు చెప్పాలి అనుకుంటే అందరూ శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనే జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి మాట స్పీడ్గా వస్తుంది. అనవలసిన టక్టక్ అనేస్తుంటారు. అనేసినా పట్టించుకునే వాళ్ళు ఈ మాసం పట్టుకోవడం, దాని గురించి పెద్ద గొడవ చేయడము, ఇంకా మహా అయితే ఇంకా ఏమవుతుందంటే ఈ స్టేషన్స్కి వెళ్ళడము, గొడవలు పడ్డము, అది కోర్టుల దాకా వెళ్ళడము, అది పెద్ద పెద్ద విషయాలు, పెద్ద యుద్ధమే అవుతుంది. అందుకని ఏంటంటే ఎవరితోటి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నిదానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తే ఉత్తమమైన మార్గం ఇది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి గురుబలం అనుకూలంగా లేదు, శుక్రబలం అనుకూలంగా లేదు, కుజుడు అనుకూలంగా లేడు, కేతు అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు. వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారని చెప్తే అది భ్రమే. ఎందుకంటే అనుకూలంగా లేరు వీళ్ళు. కాసంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్లోనే గ్రహాలన్నీ ఉన్నాయి. నరదిష్టి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు అంటారా? చాలా ఎక్కువ నరదిష్టి అనేది వీళ్ళకి పెట్టుడుతో వస్తుంది, పుట్టుకతో వస్తుంది. అది కొత్తగా వీళ్ళకి వచ్చేది కాదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది, మనుషులను తొందరగా నమ్మేస్తుంటారు, నమ్మి ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటారు. ఆ నమ్మి మోసపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది వీళ్ళకి. ఎక్కువగా నమ్మి మోసపోవడమే జరుగుతుంది. అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. వీళ్ళు బయట వాళ్ళు ఎవరు నమ్మి చేయరు. వాళ్ళు సొంత వాళ్ళు మన వాళ్ళే కదా, ఏం కదా, ఎక్కడ పోతారు అని చెప్పి నమ్మి వాళ్ళకి ఇస్తారు అనుకోండి. ఆ ఇబ్బంది వాళ్ళని చాలా కష్టపడుతుంది. 24 hours వీళ్ళతో ఎంత చాకరీ చేపిస్తారంటే ఇంకా అసలు చాలా హీనం అన్నమాట. ఇంకా నువ్వే చేయకపోతే ఎవరు చేస్తారా అనే బతిమాలి మొత్తం పని చేపిస్తారు. వీళ్ళు అంత పని చేసి ఇంటికి వచ్చేది మాత్రం చాలా స్వల్పమైన విషయం. అంటే స్వల్పమైన అమౌంట్ వస్తుంది. ఎంత స్వల్పం అంటే చాలా తక్కువ వస్తుంది. ఇంత పని చేస్తే జీతం ఎంత తక్కువ అంటే అంతే. ఎన్నేళ్ళు పని చేస్తుంటే ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తుంటారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏంటంటే మాడితీరు బాగుంటుంది, పద్ధతి బాగుంటుంది, అది చేస్తున్నారు. కానీ జీతం బాగుండదు. అది పరిస్థితి. కొంతమంది బాగా సంపాదిస్తారు, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెడతారు. అదేంటంటే ఎవరి మాట వినరు, సొంతంగా చేస్తున్న వల్ల ఒక్కొక్కసారి వ్యాపారాల్లో నష్టపోతారు. ఇది ఖచ్చితంగా జాతక దోషాలే. ఇది గ్రహస్థితి దోషం కాదు, వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉండే ప్రాబ్లం. వాళ్ళ జాతకంలో అసలు యోగం ఉందా లేదా, వ్యాపారం చేసే యోగం ఉందా చూసుకోకుండా ముందుకు వెళ్తారు కదా. ముందుకు వెళ్ళి వీళ్ళు దెబ్బలు తగిలేక అప్పుడు అడుగుతారు వీళ్ళు. ఆ తర్వాత అడిగితే మొత్తం అంతా నష్టపోయారు కదా వాళ్ళు. ఇంకా నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు? అది కష్టం వాళ్ళకి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మాసం అంతా ఒక స్టాండ్ వేసి మనం సైకిల్ తొక్కుతుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అలాగే ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. విద్యార్థులైనా కష్టపడి చదివితే కానీ మార్క్స్ రావు. చాలా కష్టపడాలి. ఎంత కష్టపడి చదవాలంటే పొద్దున్నే లేచి చదవాలనిపించదు, దేని మీద దృష్టి ఉండదు, ఏ విషయం మీద అవగాహన ఉండదు. ఇంకా ఏం చెప్పాలంటే వీళ్ళకి చెడు సావాసాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చెడు సావాసాలు, చెడు వాళ్ళతో స్నేహాలు చేయడము, వాళ్ళతో కాస్త చెడు అలవాట్లు ప్రారంభం చేయడము, వాళ్ళతో పాటు తిరగడము, ఇవన్నీ కూడా కాస్త వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే స్త్రీల వల్ల కాస్త నష్టం కనిపిస్తుంది. స్త్రీల వల్ల నష్టం అంటే ఏంటంటే ఎక్కువ ఇంట్లో ఉన్న భార్యని ఏమనకుండా ఉండడం, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంట్లో ఉన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెలు ఎవరు ఉంటే వాళ్ళతో గొడవ పడుకుంటూ ఉండడం ఇంకో రెండో పాయింట్. ఎందుకంటే ఏదైనా ఆస్తి కూడా ఉండొచ్చు, ఏదైనా ఏ విషయాల్లో అయినా సరే ఆడవాళ్ళతో దూరంగా ఉండాలి ఈ మాసంలో వీళ్ళు.
ఆడవాళ్ళ దగ్గరగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ వల్లే వీళ్ళకి సమస్య పెద్దగా వస్తుంది. చిన్న సమస్య కాదు వాళ్ళతో వచ్చేది, చాలా పెద్ద సమస్య వస్తుంది. అది ఏదైనా కావచ్చు. అందుకని వివాహ విషయంలో కూడా వివాహాలు చూసుకొని సంబంధాలు చూడడం కానీ పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ ఇవన్నీ కానీ ఈ మాసంలో చేయకుండా ఉండడం మంచిది. వీళ్ళు సో పెట్టుబడులకు కూడా చాలా వరకు ప్రజెంట్ దూరంగా ఉంటేనే మంచిది అంటారు. చాలా దూరంగా ఉండాలి. అంటే మన ఆషాఢ మాసంలో జనరల్గా ఏవి పెట్టుబడి పెట్టరు, ఏ వ్యాపారాలు మొదలు పెట్టాం. ఒక వ్యాపారం చేయాలనుకున్నా అది ఆషాఢ మాసం చేయం, శ్రావణ మాసం వచ్చాక మొదలు పెడతాం. అప్పుడు గ్రాసెస్ కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో పెట్టుబడుల విషయంలోకి జోలికి వెళ్ళొద్దు. ఎవరికైనా నమ్మి డబ్బులు అయితే అస్సలు ఇవ్వద్దు. చాలా వరకు డబ్బులు తీసుకెళ్తే దొంగతనం జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో వీళ్ళకి. సో ఫోన్లు పోయే అవకాశం కానీ, వస్తువులు కానీ ధనం కానీ పోయే అవకాశం ఉంది. దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో దొంగతనం అనేది అది ఏదైనా జరగచ్చు. అది అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బయట వాళ్ళతో నమ్మి వాళ్ళతో ఎవరు పడితే వాళ్ళు బైకులు ఎక్కడం కానీ చేయడం కానీ చేయకూడదు. సో మోసపోయే అవకాశం కనిపిస్తుంది, దొంగతనం అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అనారోగ్య సమస్య వచ్చేసి కాళ్ళకి సంబంధించిన నొప్పులు విపరీతంగా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా మేడం? ఏదైనా దూర ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిదమ్మా. ఎందుకంటే అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి. అందుకని దూర ప్రయాణాలకి దూరంగా ఉండడమే మంచిది. వెళ్ళినా కూడా పని సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా స్వల్పం. ఎంత స్వల్పం అంటే కొంచెం 100% మనం పని చేస్తే దానికి రూపాయి లాభం వస్తుంది గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో. ఏదో బ్రహ్మాండంగా ఉంది వెలిగిపోతుందని చెప్పడానికి నాకైతే నోరు రాదు. ఎందుకంటే అక్కడ రాసి అంత అనుకూలంగా లేనప్పుడు బాగుంటుందని చెప్పలేం కదా. ఎందుకంటే దశమస్థానంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. దశమస్థానం మనకి ఏంటంటే ఉద్యోగాల్లో సంపాదించిన లాభాలు ఉన్నా, రేపు రోజున రూపాయి వస్తుందన్నా, రూపాయి దాచిపెడతాం అన్నా అన్ని దశమస్థానాన్ని చూస్తాం. అక్కడ ఎక్కడ పాపగ్రహాలు 2 కలిసి ఉన్నాయో ఎలా వస్తాయి చెప్తాం. అక్కడ కష్టపడమే కనిపిస్తుంది, లాభపడేది కనిపించట్లేదు. బాగా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే ఇక అసలు ఒక గొడ్డులా కష్టపడతారు పాపం. అంత కష్టపడినా అసలు లాభం అంతా రాదు. అందుకని చేయమని చెప్పను నేను జనరల్గా. సో వీళ్ళు చేయాల్సింది ఈ మాసం అంతా ఏంటంటే కాస్త దైవానామస్మరణ. ఇప్పుడు ఈ మాసంలో చేసుకున్న దైవనామస్మరణ అంతా శ్రావణ మాసంలో వీళ్ళకి కలిసి వస్తుంది. ఎలాంటి దైవారాధన బాగుంటుంది అంటారు? ఏ దేవుడికి విశేషంగా ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు గురువుని ఉండాలి ఎక్కువ. శ్రీపాద వల్లభుల చరితామృతం అంటే గురు చరిత్ర పారాయణ కానీ, శ్రీపాద చరిత్ర పారాయణ కానీ, సాయిబాబా చరిత్ర పారాయణ కానీ ఏదో ఒక పారాయణ తీసుకొని గురువారం నుంచి గురువారం దాకా చదువుకోవడం ఖచ్చితంగా అండి. ఇంకా అదే మంత్రం అనుకోవచ్చా? అనుకూలత లేదు. సిద్ధమంగళ స్తోత్రం అని మనకి శ్రీపాద వల్లభుల బుక్లో దొరుకుతుంది. ఎక్కడైనా కొడితే కూడా యూట్యూబ్లో పట్ల కూడా దొరుకుతుంది సిద్ధమంగళ స్తోత్రం. ఇది కంటిన్యూ రోజుకి 11 సార్లు చదువుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. ఎందుకంటే భగవంతుని మించిన శక్తి అయితే ఏది లేదు. సో భగవంతుని మీద నమ్మి మనం భగవంతుని నువ్వే దారి చూపించాలి, నేను నిన్నే నమ్మానని చెప్పి చదివితే మాత్రం ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. సో సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవచ్చు. ఎందుకంటే మనం చెప్పేది గోచార ఫలితాలు. గోచార ఫలితాల్లో అనుకూలంగా లేవద్దు, కానీ వాళ్ళ జాతకంలో దశ ఉండొచ్చు, దశ యోగించి ఉండొచ్చు, అందువల్ల చేయొచ్చు కొన్ని పనులు. అయితే గోచార రీత్యా మనకి అనుకూలంగా లేదు కనుక గోచారం కూడా మనం తీసుకుంటాం. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బయట జరిగే ప్రతి పనిలోని కూడా మన జాతకము గోచారం 2 కలిసి పనిచేస్తాం. సో గోచార ఫలితాలు కూడా మనం తీసుకున్నప్పుడు మైనస్, మన జన్మజాతకంలో బాగుండి ఒక ప్లస్ ఉందనుకోండి, ఈ గోచార ఫలితాల కోసం ఈ సిద్ధమంగళ సూత్రం చదివారనుకోండి, ఈ 2 కలిపితే వీళ్ళు ప్లస్ అవుతుంది కదా. ఆ విధంగా సిద్ధమంగళ సూత్రాన్ని రోజు చదువుకుంటూ, లేదు నా సిద్ధమంగళ సూత్రం చదవలేనంటే శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి, శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అని మంత్రాన్ని చదువుకోవాలి. వీళ్ళు చదువుకుంటే అనుకూలంగా కనిపిస్తుంది. ఓకే, మొత్తానికి గడ్డు కాలం నుంచి హోప్ఫుల్లీ రాశి వాళ్ళందరూ కూడా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలి త్వరలోంచి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మేడం తెలియజేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతున్నట్లయితే ఒక్కసారి తప్పనిసరిగా మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోండి. సో మీకు సమస్యకు తగిన పరిష్కారం మేడం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.